హలో హాయ్, నేను మీ స్వాతి మేడం, ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు మనం రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము. ఇదేంటంటే నార్మల్గా ఇడ్లీ పిండి అనమాట. సో 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పులు ఇడ్లీ రవ్వ. సో ఇదైతే మామూలుగా పెట్టుకోవచ్చు. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఈ రాగి ఇడ్లీ చాలా బాగుంటుంది. సో ఇది 1 కప్పు రాగి పౌడర్. ఈ రాగి పౌడర్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ పడుతుంది. ఓకే, కొద్దిగా సాల్ట్ వేయాలి. కొంచెం గట్టిగా అయిపోతుంది అన్నమాట పిండి కలపగానే. అందుకని కొంచెం వాటర్ని వేసి మళ్ళా ఇడ్లీకి సరిపడా కలుపుకోవాలన్నమాట. ఓకే, చూపిస్తాను. ఇది ఇలాగా మనం మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి ఇలాగా మనం ఇడ్లీలన్నిటినీ కూడా ప్లేస్ చేసుకొని యాజ్ యూజువల్గా ఇడ్లీలు మనం ఉడికించుకోవాలి. ఈ రెండు ఏంటంటారా, నాన్ డయాబెటిక్. మన ఇంట్లో డయాబెటీస్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మనం ఇందులో ఇడ్లీ పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే ప్లేట్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఉడికించి చూపిస్తాను. ఓకే, ఇలాగా ఇడ్లీ పాత్రని పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇది మామూలు ఇడ్లీ, వైట్ది చూసారా, కలర్ తెలుస్తుందా? ఇది రాగి ఇడ్లీ, ఇది మామూలు ఇడ్లీ. సో ఒక 10 to 15 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఓకే, ఇగో ఇవే అన్నమాట రాగి ఇడ్లీ. సో దీన్ని వేరుశనగ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో డయాబెటిక్ వాళ్ళు ఇలా తీసుకుంటే ఈ టిఫిన్ చాలా మంచిది. థ్యాంక్ యూ.